హాయ్ అండి. అందరికీ నమస్కారం. మంచు తాకిన ప్రేమ మొదటి భాగం. రచన చైత్రశ్రీ సాయిజ్యోతి, గళం వసంతశ్రీ. మంచుకొండ నీడలో ఎర్ర గులాబీ పూల చెట్టు సన్నిధిలో మంచువానకి ముద్దగా తడిసిన చెక్కపై కలువల వంటి కనులతో, లేత గులాబీ రంగు పెదాలతో, తెల్లని ఛాయతో, లక్ష్మీకళ మోముతో, నీలిరంగు చీర కట్టుకుని అందానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఒక అమ్మాయి కూర్చొని ఉంది. చెక్కిళ్లపై మెరుస్తూ నిలిచిన కన్నీటి బిందువు మంచు బిందువులతో పోటీపడి మెరుస్తున్నట్లుగా నిలుస్తున్నాయి. వెలుగుని వెరుజమ్మే నల్లని కాటుక కనుల వెనుక చీకటి గతం ఏదో గానం చేస్తుంది. మౌనంగా జారే కన్నీటి వెనుక విధ్వంసమేదో నాట్యం చేస్తుంది. బిగుసుకున్న పెదాల వెనుక పరితపించే సంద్రంలో ఆశల అలలు ప్రేమను అందుకోటానికి ఎగసి ఎగసి పడుతున్నాయి. విషాద అమృతాన్ని ఆస్వాదిస్తున్న ఆమె ఏకాంతాన్ని భగ్నం చేస్తూ జనసమూహం పరుగులు తీస్తూ వైపుగా వస్తున్నారు. ఆ జనసమూహంలో ఒక పెద్దాయన చేతిలో కర్ర పట్టుకొని, పంచె కట్టుకొని, తలపాగా చుట్టుకుని, వణుకుతున్న చేతులతో, తడపడుతున్న నడకతో, తన శక్తినంతా ఉపయోగించి వీలున్నంత వేగంగా నడుస్తున్నాడు. ఆ అమ్మాయి పెద్దాయన దగ్గరకొచ్చి, తాత, ఏం జరిగింది? ఎందుకు అందరూ అలా పరుగులు తీస్తున్నారు? కర్ర సాయంతో నడుస్తున్న పెద్దాయన నిలబడి కళ్ళజోడు సరిచేసుకుని తల ఎత్తి ఆ అమ్మాయి వైపు చూసి, ఏంటమ్మా అన్నట్లు చూడటంతో, అదే తాత, మీరందరూ ఎందుకలా పరుగులు తీస్తూ వస్తున్నారు అంది ఆ అమ్మాయి. అప్పటికీ తాత నుండి ఏ సమాధానం రాకపోయేసరికి, వీళ్ళకి తెలుగు రాదు కదా, మర్చిపోయాననుకుని తను కూర్చున్న ప్లేస్కి తిరిగి వెళ్తుంది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ కొంత దూరాన ఉన్న బనీహాల్ ప్రాంతం అది. చుట్టూ మంచుకొండలు, నిరంతరం హెవీ స్నోఫాల్ సంభవించే ప్రాంతం అది. పర్యాటకులను ఈ ప్రాంతం ఎంతగానో ఆకర్షిస్తుంది. జమ్మూ కాశ్మీర్ని సందర్శించడానికి వచ్చిన పర్యాటకులు ఖచ్చితంగా ఈ ప్రదేశాన్ని కూడా సందర్శించి వెళ్తారు. ఇది ఒక మంచి టూరిజం ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మూవీ షూటింగ్స్ మరియు షార్ట్ ఫిలిం షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సహజమైన మంచి కొండల సోయగాన్ని చూపించాలి అని అనుకునే దర్శకులకు ఈ ప్రాంతం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ షూటింగ్ కొంచెం కష్టమని చెప్పవచ్చు. ఏ టైంలో స్నోఫాల్ ఎక్కువగా ఉంటుందో చెప్పడం కష్టం, కానీ రిస్క్ చేసే వాళ్లకు ఇది ఒక మంచి అడ్వెంచర్. ఈ ప్రాంతము జననివాసానికి అంత సౌకర్యవంతమైంది కాదు. అయితే కొంతమంది వలస వచ్చి ఇక్కడి స్థిరపడి చిన్న చిన్న పనులు చేసుకుంటున్న ఒక 50 కుటుంబాలు మాత్రం ఈ కొండ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. అందరికీ ఒక విజ్ఞప్తి, మరికొన్ని నిమిషాల్లో ఈ ప్రాంతంలో హెవీ స్నోఫాల్ సంభవిస్తుంది మరియు మంచుకొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది. కావున టూరిస్టులు మరియు ఇక్కడ నివసించే ప్రజలు ఈ ప్రాంతాన్ని విడిచి సురక్షితమైన ప్రాంతానికి వెళ్లవలసిందిగా కోరుతున్నాం. అందుకు వీలుగా బస్సెస్ను కూడా ఏర్పాటు చేశాం. దయచేసి మా మనవిని ఆలకించగలరని కోరుకుంటున్నాం అన్న ఒక అనౌన్స్మెంటు ఇంగ్లీష్లోనూ హిందీలోనూ వినిపించింది. అది వినగానే ఆ అమ్మాయికి ఒక్కసారిగా ఒళ్ళు గగురు పొడిచింది. ఏంటి దేవుడా ఇలా చేశావు? నా రవిని కలిసి కన్నీటితో మంచుగడ్డగా మారిన నా ఈ హృదయాన్ని తన సన్నిధిలో ఉంచి కన్నీరు వలె కరిగిపోవాలనుకున్నా నా ఆశలకి ఇలా ఆటంకం కలిగిస్తున్నావు. నేనిక్కడికి ఎందుకు వచ్చానో నీకు తెలుసు. ఏ నమ్మకంతో ఉన్నానో కూడా నీకు తెలుసు. నా ప్రేమ చిగురించిన చోటే నా జీవితానికి శాశ్వత చిరునామా దొరుకుతుందని నాకు నమ్మకం. 7 ఏడాది పాటు సుదీర్ఘంగా సాగిన ఎడబాటు ఈ రోజుతో అంతమవ్వాలి. నా ప్రేమకి ఉనికి ఇక్కడే ఉంది. తను ఇక్కడే ఉన్నాడనే నమ్మకం కూడా ఉంది. నేను తనని కలుసుకుంటాను అంటూ కళ్ళు మూసుకుని దృఢ సంకల్పంతో దేవుణ్ణి ప్రార్థించింది. మంచుకొండకు మరొక పక్క ఒక వ్యక్తి తన ఎదుట నిలబడిన వ్యక్తితో ఏదో సీరియస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. దూరం నుండి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తూ, డైరెక్టర్ సార్ అని పిలవడంతో సీరియస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వ్యక్తి వెనక్కి తిరిగి చూశాడు. కొంచెం మాసిన గడ్డం, పొత్తుగా పెరిగిపోయిన క్రాఫు,
నిప్పులు కురిపిస్తున్న ఎర్రబడ్డ కళ్ళు చెప్పకనే చెప్తున్నాయి. అతనికి పని తప్ప వేరే దేని మీద ధ్యాస లేదని. పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తి తన చేతిలో ఉన్న కెమెరా మరియు షూటింగ్కి సంబంధించిన వస్తువులు పక్కన ఉంచి, సార్, మరో కొద్ది నిమిషాల్లో ఇక్కడ హెవీ స్నోఫాల్ మరియు మంచుకుండ చర్యలు విరిగిపడతాయంట. అందర్నీ ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మని అనౌన్స్మెంట్ వచ్చింది. నేను విన్నాను జగ్గు, ఎందుకు కంగారు పడతావు? మన హీరో చూడు ఎంత నిమ్మలంగా ఉన్నాడు. నేను స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే తల పక్కకి తిప్పకుండా ఎంతో ఎక్సైట్మెంట్తో వింటున్నాడు. సార్, మీరు అలాగే చెప్తారు, ఎందుకంటే మీకు పని తప్ప మరో ధ్యాస లేదు. కానీ మాకు అలా కాదు, ఇప్పటికే లోపల నుంచి వణుకొస్తుంది. ఇంకా ఇలాగ ఇక్కడే ఉంటే మా ప్రాణాలు ఈ స్నోలో కలిసిపోతాయో అని భయంగా ఉంది. జగ్గు, రిస్క్ లేకుండా ఏ పనిలో కూడా కిక్కు ఉండదు. కావాలంటే మీరందరూ వెళ్ళండి, ఆ కెమెరా అవన్నీ ఇక్కడే ఉంచండి. ఆ స్నోఫాల్ని నేను షూట్ చేస్తాను. మన మూవీలో ఇలాంటి సహజమైన సంఘటనలు ఉండటం ఎంతో ముఖ్యం. సరే సార్, మీరు వినరని నాకు తెలుసు. హీరో సార్, మీరు వచ్చేస్తారా, లేదంటే ఈ రిస్క్లో సర్కస్లు చేస్తారా మా డైరెక్టర్ సార్తో కలిసి? లేదు లేదు, నేను వచ్చేస్తాను. రే జగ్గు, నువ్వు అన్నది నిజమేరా. పనిలో పడితే నేనెవరి మాట విన్ను, ఎందుకంటే ఆ పనిలోనే నా ప్రాణానికి ప్రాణమైన హిమని చూసుకుంటున్నాను. ఒక్క క్షణం నా పని ఆపితే మరో క్షణం నా ప్రాణం ఉండదు. ఎక్కడున్నావు హిమా? విచిత్రం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడున్నా ఎప్పుడూ నా పక్కనే ఉన్నట్లు, నా కోసం పరుగులు తీస్తూ వస్తున్నట్లు అనిపిస్తుంది. అనుకుంటూ వస్తున్న కన్నీటిని అదిం పెట్టుకొని, ఒక చేత్తో బ్యాగ్ పట్టుకొని మరో చేత్తో కెమెరాని భుజంపై పెట్టుకుని పరుగులాంటి నడకతో, హిమా, ఈ ప్రదేశం మనకెన్నో జ్ఞాపకాలనిచ్చిందని హిమని తలుచుకుంటూ పొంగి వస్తున్న ఏడుపుని అతి కష్టం మీద ఆపుకుంటూ, నేను ఈ కన్నీటిని నేల మీద జారనివ్వను. నా ఒక్కొక్క కన్నీరు నా ఎమోషన్ని తెలియజేస్తుంది. నీ జ్ఞాపకాల్లో నా ఎమోషన్స్ నిండి ఉన్నాయి. నీ జ్ఞాపకాల్ని ఇలా కన్నీటి రూపంలో బయటికి వెళ్ళనివ్వలేను. నా కల నిజం కాదు, నా నిజంలో నీవు లేవు. నీవు లేని జీవితం నాది కానే కాదు. హిమా, ఐ లవ్ యూ. ఎక్కడ ఎలా ఉన్నా నా ప్రేమ నీకే. హిమా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మై డియర్ స్వీట్ హార్ట్, స్వీట్ థింగరీ అంటూ దగ్గరగా అరిచిన అరుపు కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థిస్తున్న హిమ హృదయాన్ని తాకింది. ఆ పిలుపు హిమలో కొత్త ఉత్తేజాన్ని తెచ్చింది. రవి, రవి ఇక్కడే ఉన్నాడు. నన్ను తింగరి అని పిలిచేది అతని, ఆ వాయిస్ తనదే అంటూ ఆనందం నిండిన కన్నులతో చుట్టుపక్కల చూస్తుంది. ఎంతో ఆశగా వెతుకుతుంది. హిమ నడుచుకుంటూ కొంత దూరం కూడా వెళ్తుంది. రవి తన భారాన్నంతా ప్రకృతితో పంచుకున్నందుకు రిలీఫ్గా ఫీల్ అయి కెమెరా పట్టుకుని మంచి లొకేషన్స్ కోసం వెతుకుతూ ఉంటాడు. కెమెరాతో అటు ఇటు తిరుగుతున్న రవిని చూస్తుంది హిమ. తన ప్రేమని గుర్తించడానికి అంత ఎక్కువ సమయం ఏం పట్టలేదనే అతనే రవి. 100 నదుల సంతోషం సంద్రంలో కలిసి వస్తే వచ్చే అలజడి మనసులో ఆనందం రూపంలో పొంగుతుంది. 1000 దీపాల కాంతి మోంపై వెలుగుల్ని నింపుతుంది. ఒక్క అడుగు కూడా దూరం ఉండలేనట్టు పాదం అతని వైపుకు పరుగులు తీస్తుంది. తనకు దూరంగా ఉన్నా తీరం వెంట పరుగులు తీస్తూ వస్తున్న రూపం హిమదే అని రవి కూడా గుర్తిస్తారు. చూసే కన్ను రెప్పవేయటం మరిచింది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు కర్తవ్యాన్ని మరిచాయి. పాదం అడుగు కదపక నేలని అంటిపెట్టుకుంది. మనసు శరీరం స్పందన లేక నిశ్చలంగా పరుగున వస్తున్న అద్భుతాన్ని చూస్తూ ఉండిపోతాయి. జరుగుతున్న వాస్తవాన్ని గ్రహించేలోపే హిమ రవికి అత్యంత దగ్గరగా చేరువై గట్టిగా అద్దుకుంది. ఒక్క నిమిషం ఏడాది పాటు వేచి చూసిన నిరీక్షణ ఆ ఒక్క నిమిషం వారి కౌగిల్లో తరిగిపోయింది. కొంతసేపు నిశ్శబ్దం మౌనంగా వారికి ఎన్నో సంగతులు తెలిపింది. ఒకరి స్పర్శ ఒకరికి ఎంతో ధైర్యాన్ని అందించింది. వేగంగా కొట్టుకునే నీ హృదయ స్పందనకి అబద్ధంలా అనిపించే ఒక నిజం చెప్పనా రవి? మన కల నిజ కాబోతుంది. నిజమనే నేటిలో మన భవిష్యత్తుని కలలమయం చేసుకోవడానికి కాలం సహకరించింది. అసలు ఇన్నాళ్ళు ఏమైపోయావు హిమా అంటూ హిమమోవిని చేతిలోకి తీసుకుని కళ్లల్లోకి చూస్తూ అడుగుతారు. కన్నీళ్ల సంద్రంలా మారిన హిమ కళ్ళను చూసి, వద్దు హిమా, నువ్వింకేమి చెప్పొద్దు. నీ కళ్లల్లో నిజం నాకు కనిపించింది. నీ కన్నీళ్లకు కారణం అర్థమైంది.
నువ్వు ఇంకా ఒక్క కన్నీటి చుక్కను కూడా కార్చడానికి వీల్లేదు. నువ్వు నా ప్రాణానివిరా, నిన్ను నేనెప్పటికీ దూరం చేసుకోను అంటూ హిమని గట్టిగా తన హృదయానికి హత్తుకుంటాడు. ప్రేమ పరవశంలో తేలుతున్న ఆ ప్రేమ జంటకి చుట్టూ ఉన్న పరిస్థితి క్షణక్షణం ఎంత భయంకరంగా మారుతుందో గ్రహించుకోలేకపోయారు. మృత్యు కాలయముడి రూపంలో తరలి వస్తుంది. యమపాశం ప్రేమపాశం ముందు ఓడిపోతుందా, లేదా యమప్రాశం ప్రాణాలను హరిస్తుందా? తెలుసుకోవాలంటే హిమబిందు రవికాంతుల ప్రేమ ప్రయాణంలో మనము ప్రయాణికులం అవ్వాల్సిందే